ప్రభు పేరిట ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ప్రియమైన వారులారా, మా సహోదరులు పెద్దలు పాట పాడారు, ఓ మానవ నీ జీవితాన్ని మార్చుకోవాలి. అంటే మానవ జీవితము బాల్యం నుండి యవన దశలోకి వచ్చేసరికి మానవ జీవితం ఎంతగా లోకపు వైపు అడుగులేస్తుందో, చెడు వ్యసనాల వైపు, చెడు ఆలోచనల వైపు, చెడు భావోద్వేగాల వైపు అడుగులేస్తూ పతనం చేసుకుంటున్న ఈ మానవ జీవితానికి ప్రభు చెంతకు చేరమని పాటి సందేశం. ఎందుకు ప్రభు చెంతకే ఈ సమాజం చేరాలంటే ప్రభు మాత్రమే ఆ పాపము నుండి విడుదల కలిగించగలడు. ఇంకెవరికి సాధ్యం కాదంటే ఎవరికి సాధ్యం కాని విషయం అది. పాపములో మానవ జీవితం, పాపము చేత, అపరాధముల చేత నలిగిపోయింది ఈ మానవ జీవితం. ఇంతగా మానవ హృదయం చెడిపోయినప్పుడు ఈ చెడిపోయిన హృదయాన్ని భద్రపరిచేది, ఈ చెడిపోయిన హృదయాన్ని బాగు చేసిన నాదుడు ఎవరు లేరు అంటే ఎవరూ లేరు. ఎందుకంటే హృదయ అంతరంగంలో నెరిగిన వ్యక్తి హృదయాన్ని మార్చగలడు. ఆ హృదయాన్ని మార్చగలిగిన నాదుడు, ఆ హృదయాన్ని మార్చగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఈ సమాజంలో ఒక రక్షకుడు యేసు ప్రభుల వారు మాత్రమే. ఆయన హృదయ అంతరంగములను పరిశీలించి హృదయాన్ని మార్చి హృదయంలో ఉన్నటువంటి పాపపు స్వభావాన్ని, చీకటి స్వభావాన్ని వైదొలిగించి ఇదిగో నాయన, ఇదిగో మీ జీవితాలను నా కొరకు సమర్పించుకోవాలి అని చెప్పాడు. ఇంకా బాగా చెప్పిన విషయం ఏంటంటే, నాయన పాపం ఉంటే నిత్య జీవితానికి రాలేరు మీరు. ఎందుకు పాపం ఉంటే నిత్య జీవితానికి రాలేరు అంటే అక్కడ నివసిస్తున్న వారంతా పరిశుద్ధమైన జీవితం కలిగిన వారు. పరిశుద్ధుడైన వాడు మాత్రమే పరలోకానికి వెళ్ళగలడు. పరిశుద్ధుడైన వ్యక్తి మాత్రమే పరమ చెంతకు చేరబలగలడు. ఆ పరమునకు వెళ్ళాలంటే ఈ భూమి మీద ఉన్న ఏకైక దిక్సూచి, ఏకైక మార్గం మేము ప్రకటిస్తున్నటువంటి నజరేయుడగు యేసు దేవుడు మాత్రమే. ఆయన బ్రతికిన కాలంలో ఆయన అన్న మాట, పరలోకానికి మనం అందరం వెళ్ళాలంటే ఇదిగో నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప పరలోకానికి ఎవరు చేరలేరు. ఎందుకంటే ఆ పరలోకానికి మార్గదర్శకుడిని, ఆ పరలోకానికి స్థాపకుడిని, ఆ పరలోకానికి నేను మాత్రమే మార్గాన్ని ఇవ్వగలనని. పరిశుద్ధుడైన దేవుడు మాత్రమే పరలోకానికి మార్గాన్ని సిద్ధపరచగలడండి. ఆ పరిశుద్ధుడే నజరేయుడైన యేసు దేవుడు. ఈ భూమి మీద ఆయన బ్రతుకున్నంత కాలంలో, ఆయన జీవించిన 33.5 సంవత్సర కాలంలో సమాజాన్ని ఎక్కిరించే మాట ఆయన అన్నమాట, నాలో పాపం ఉందని ఎవడు స్థాపింపగలనని ఆనాటి సమాజానికి వేసిన ఆయన మాట ఇప్పటికీ ఈ 21వ శతాబ్దం వరకు ఆ మాట ఇంకా చిరస్థాయిగా నిలబడిపోయిందంటే, పాపులలో చేరని ప్రత్యేకమైన వాడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కలంకుడు, ఆ నిష్కలంకుడైన దేవుడు ఈ భూమి మీదకి వచ్చి మానవ సమాజం కోసం మానవులను దేవుని వైపు రప్పించడానికి, సమాజాన్ని నిర్మించడానికి తన ప్రాణాన్ని కలువరిగిరిలో అర్పించాడు. అంత గొప్ప దేవుణ్ణి మేము ప్రకటిస్తున్నాం. ఆ గొప్ప దేవుని చెంతకు నువ్వు నేను మనమందరం చేరితే మన హృదయాలు మారిపోతాయి, మన జీవితాలు నిలబడిపోతాయి, మన జీవితాలు పరలోకంలో వైపు అడుగులేస్తాం. ఆ గొప్ప దేవుని మనం స్వీకరించాలంటే మన జీవితాలు శుద్ధీకరణ చేసుకోవాలి. ఈ మాటలు వింటున్నప్పుడు రక్షకుడైన యేసు దేవుణ్ణి మన జీవితాల్లోకి ఆహ్వానించుకోవాలి. ప్రియమైన వారలారా, ఇంకా ఆయన మరణాన్ని గెలిచాడు. ఎంతగా మరణాన్ని గెలిచాడంటే ఏ సమాధిలో చూసిన ఎముకలు ఉంటాయి, ఏ సమాధిలో చూసిన ఏవో ఒకటి ఉంటాయి, కానీ ఈయన మరణంలో ఉన్నప్పుడు ఈ సమాధి నుండి లేచేటప్పుడు ఆ సమాధి ఖాళీ అయిపోయింది. ఇప్పటికీ ఆ సమాధి ఖాళీగానే ఉందంటే ఎంత గొప్ప దేవుడు ఆ దేవుడు. మానవుడు మరణించిన తర్వాత మరో జీవితం ఉంది. ఆ జీవితము నరకం వైపు అడుగులేస్తుందా, ఆ జీవితం పరలోకం వైపు అడుగులేస్తుందా అన్నది జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ప్రియమైన వారలారా, నరకము వైపు అడుగులేస్తే అక్కడ నిత్యము మండుచున్న వేడి చేత మన జీవితాలు దహనం అయిపోతాయి. ఆ జీవితం మనం చేరుకోలేము. ఎందుకంటే ఇక్కడ ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడే 34 డిగ్రీల సెల్సియస్ యొక్క ఉష్ణోగ్రతను మనం భరించలేకపోతున్నాం. అక్కడ నిత్యము మండుచున్న వేడి, ఆ వేడిని మన జీవితాలు తట్టుకోలేవు. ప్రియమైన వారలారా,
అందుకే ఆ దేవుడు పరలోకాన్ని కూడా సిద్ధపరిచాడు. ఆ పరలోకానికి మనం వెళ్ళాలంటే, ఆ పరలోకపు చెంతకు మనం అడుగులు వేయాలంటే, ఆ పరలోకానికి మార్గంగా వెళ్ళాలంటే, ఇదిగో ఈ భూమి మీద మేము ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసు దేవుణ్ణి మీ హృదయాల్లోకి ఆహ్వానించండి. హృదయం నిండిపోయిందేమో పాపం చేత, హృదయం నిండిపోయిందేమో ఘోరమైన వ్యాధి చేత. ఆ హృదయాలను బాగు చేసే నాథుడు ఇగో మేము ప్రకటిస్తున్నటువంటి యేసు దేవుని మాటలు. ఆ యేసు దేవుని మాటలను సాత్వికంతో రక్షకునిగా అంగీకరించి రక్షణను పొందండి. రక్షణను పొందితే దేవుడు మమ్మల్ని అందరినీ పరలోకానికి తీసుకెళ్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ కలుగజేయాలని మనసారా కోరుకుంటూ ఈ సువార్త సందేశాన్ని ముగిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ ప్రార్థనలో ఏకీభవించండి.